రైట్. రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారిని కుప్పం వెళ్ళి కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఈనాడు వారు దాన్నే మహా పవిత్రంగా అది కుక్క పిల్లల పక్కన పడేశారంటూ అంత దారుణంగా ఆయన మాట్లాడడం, వీళ్ళు ప్రముఖంగా పరవటం మీకేమనిపిస్తూ ఉంది? అదే టైంలో లూర్దు మేరీ సంచలన ప్రకటన. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? అప్పుడు ముందుగా ఒక మాట చెప్పాలంటే సార్, ఈ కుప్పం పర్యటనలో ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి రెండు మాట్లాడచ్చు. ఒకటి వచ్చి మీరు చెప్పినట్టుగా మరి కారు కింద పడితే కుక్కను తీసి పడేసినట్టుగా పడేశారు అని. వాస్తవం మరి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చీమకు కూడా తలపెట్టినటువంటి హాని తలపెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అక్కడ జరిగినటువంటి సంఘటన అది ఫ్యాబ్రికేటెడ్ అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ కారు కింద పడ్డాడు అనుకున్నాం, పడబోయే ముందు వీడియో ఏమైంది, పడిన తర్వాత వీడియో ఏమైంది కారు దగ్గర అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆ కారు టైర్ కింద మనిషి ఉన్నట్టుగా ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడు అన్ని సృష్టించవచ్చు. అలాగే సృష్టించి తీసుకొచ్చి అలా పెట్టేసి మరి దాన్ని మరి కోర్టు ముందు పెడితే అది కోర్టు కూడా అంగీకరించినటువంటి పరిస్థితులు, కోర్టు కూడా వ్యతిరేకించిన, అంటే 105 కింద బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద ఏ విధంగా పెడతారనేటువంటిది ప్రశ్నించింది కూడా మరి కోర్టు. సో అలాంటి పరిస్థితులు అంటే దిగజారి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా ఏదో ఒక కేసులో ఇరికిచ్చేసి జైలుకు పంపాలనేటువంటి ఆలోచనతోని ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో పనిచేస్తుంది అనేటువంటి స్పష్టమవుతూ ఉంది. అది అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, అసలు యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఆవిడ స్పష్టంగా లూర్దు మేరీ గారు మరి స్పష్టంగా ఏమన్నారు, కారు కింద పడ్డారన్నారు. ఓకే, తర్వాత ఆయన చక్కగా ఆయన పక్కకు తీసుకొచ్చాక కాలు మీద కాలు వేసుకుని పడుకొని ఉండడం అయితే ఆయనంతటా ఆయన లేవడం, చెయ్యి కొద్దిగా ఊతమిస్తే లేవడం, అంబులెన్స్లోకి వెళ్ళడం అంత బాగుంది. వాళ్ళతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత కారులో నుంచి హాస్పిటల్కి వెళ్ళే మధ్యలో ఏమి జరిగింది, లోపల ఎవరున్నారు, ఏం చేశారు? ఇప్పుడు చచ్చిపోయే అంత దెబ్బలేం తగలలేదు. ఒకవేళ కారు నిజంగా కారు మరి ఆయన గొంతు మీద ఎక్కినట్టుగా వాళ్ళు చూపిస్తూ ఉన్నది, గొంతు మీద ఎక్కితే అసలు మరి ఎలా బతుకుతారు? అంత ఫార్చునర్ కారును మరి అంత వెయిట్ ఉండేది, బుల్లెట్ ప్రూఫ్ కారు, అంత వెయిట్ ఉండేటువంటి దాని మీద ఏ విధంగా బతుకుతారు, ఏ విధంగా మళ్ళీ మాట్లాడగలుగుతారు అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి, అంటే అంత క్రియేట్ చేసినటువంటిది అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఆవిడ స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏదో జరిగింది. ఎక్కడ చూసినా ఇంక్వెస్ట్ రిపోర్ట్లో కూడా ఇంక్వెస్ట్లో ఏముంది, దోక్కుపోయినట్టుగాను గీక్కుపోయినాయి, అక్కడెక్కడ చిన్న చిన్న దెబ్బలు తప్పితే వేరే ఏం లేవనేటువంటిది ఇంక్వెస్ట్లో వచ్చింది. అది పోలీసు కూడా ఉంటుంది అక్కడ ఇంక్వెస్ట్లో, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఇంక్వెస్ట్ అప్పుడు కూడా ఏదో 2-3 పోలీసులు 4 ఉంటారు తప్పితే ఇక్కడ తీసుకొచ్చేసి ఒక బెటాలియన్ దింపేసి ఇంక్వెస్ట్ కూడా చేశారు. అంటే అంతా సీక్రెట్గా చేయాలని ఆలోచనతో. బట్ ఇంక్వెస్ట్ రిపోర్ట్లో కూడా, ఎందుకంటే అది డాక్టర్స్ చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటిది కాబట్టి, వాళ్ళ ఉద్యోగాలకి ప్రమాదం కాబట్టి ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఇంతవరకే దెబ్బలు తగిలేదు తప్పితే సీరియస్ ఇంజరీస్ ఏమి లేవు అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలి, దానికి బాధ్యులు ఎవరు అటువంటిది, ఏం చేశారు అంబులెన్స్లు అనేటువంటి దాని మీద బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరత ఉంది. వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి తప్పితే కేవలం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఇందులో ఒక కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇరికించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. బట్ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ముందు నుంచే చెప్తున్నాము. అలాగే మరి దాన్ని కేసును కూడా మరి న్యాయస్థానం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తాం. అక్కడి నుంచి కుప్పం దాంట్లో చూస్తే మరి ఆయన కుక్కని తీసి పడేసినట్టుగా పడేసేసారని మాట్లాడటం, అది అంతకన్నా నీచమైనటువంటి మాట మరొకటి లేదు. ఆయన కుప్పం పర్యటనలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం కూడా అంటే కుప్పాన్ని నేను డెవలప్ చేస్తున్నాను ఇప్పుడని మాట్లాడారు. ఈయన 14 సంవత్సరాలు అయిపోయి ఇది 1 సంవత్సరం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాలు రాజకీయాలు, దాదాపు 7-8 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు డెవలప్ చేయడం ఏంటండి? ఆశ్చర్యంగా ఉంది. కుప్పాన్ని డెవలప్ చేస్తాను ఇప్పుడు నేనని హామీ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కానటువంటి
అంశం అది ఒకటి. ఇంకోటి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పాన్ని పూర్తి స్థాయిలో మున్సిపాలిటీకి కూడా చేయడం రైట్, ఓకే, అది ఇప్పుడు చర్చ కాదు, డెవలప్మెంట్ అవసరం లేని చర్చ, చేశారు. అది ఇప్పుడు దాని మీద కాదు కదా చర్చ.